బండాసురుని జన్మ గురించి ఇంతకు పూర్వం నామాల్లో చెప్పుకున్నాం. వీడికి సృష్టికి ప్రతిసృష్టి చేయగల శక్తి తపస్సు ద్వారా వచ్చింది. వీడు విశ్వామిత్రుడిలాగా లోక శ్రేయస్సును కూర్చే సృష్టి చేయలేడు. కాని లోక వినాశకులైన దైత్యులను, ఆయుధాలను సృష్టించగలడు. వీడు తన ఎడమ భుజం నుండి లోక భీకరుడైన రాక్షసుని సృష్టించాడు. వాడికి విషంగుడు అని పేరు. మంచి యుద్ధ వ్యూహాలు పన్ని శత్రువులను చంపడంలో ఆరితేరిన విషంగుడు బండాసురునికి ఎడమ భుజం నుండి పుట్టడం వల్ల తమ్ముడయ్యాడు. వీడి జిత్తులు బాగా నేర్చినవాడు. వీడిని మంత్రిగా నియమించుకున్నాడు బండు. వీడి కుట్రలు కుతంత్రాలు బృహస్పతికి అర్థం కాక తలపట్టుకున్నాడట. అందుకే వీడిని సంహరించడానికి దేవతలు శ్రీ లలితాంబను భక్తితో ధ్యానించారు. ఆ తల్లి శ్యామలాదేవి అని పేరు గల ఒక దేవతను సృష్టించింది. శ్యామలాదేవి అమ్మవారికి మంత్రిని అయ్యింది. అందుకే ఈమెను మంత్రిణ్యంబ అంటారు. ఈమె తన అద్భుతమైన రణతంత్రంతో విషంగుడిని చంపింది. మంత్రిణ్యమ్మ విషంగుడిని చంపగానే అమ్మవారు సంతోషించింది అని పై మంత్రార్థం. విషంగుడు అనగా తన శక్తిని తాను సంపూర్ణంగా గ్రహించి కూడా అజ్ఞానంలో పడి లోకాలను నాశనం చేసేవాడు. తెలిసిన వానికి చెప్పవచ్చు, తెలియని వానికి చెప్పవచ్చు. తెలిసి తెలియక లోక కంటకుడయ్యేవాడికి ఎవరూ బాగు చేయలేరు. ఇటువంటి వానిని అనాత్మ విచారుడు అంటారు. దీనిని తొలగించి ఆత్మ జ్ఞానాన్ని కలిగించి సుఖదుఖాలకు అతీతంగా మానవునికి సంతోషాన్ని కలిగించేది మంత్రిణ్యంబ. శాశ్వతానంద ప్రదాయకమైనది అని ఈ మంత్ర అర్థం. ఈ మంత్రం నిత్యం వీలున్నప్పుడల్లా జపిస్తే ఎంతటి దుఃఖమైనా తొలగి సంతోషం లభిస్తుంది, శాంతి లభిస్తుంది. మనం ఎంత గొప్ప వాళ్ళమైతే అంతగా మనకు తెలియకుండానే ఈర్ష్యాపరులైన శత్రువులు తయారై మనల్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తుంటారని శుక్రాచార్యుడు చెప్పాడు. ఉద్యోగాలలో, సంపాదనలో లేదా విద్యలో ఘనకీర్తి సాధించే వారికి ఇది అనుభవమే. మంత్ర ప్రయోగము ఫలితము తెలుసుకుందాం. పడగొట్టడానికి ప్రయత్నించే శత్రువుల కుట్ర వలన నశించకుండా ఉండడానికి మార్గం ఈ మంత్రం. 5 శుక్రవారాల పాటు ఈ మంత్రాన్ని ఉదయం పూట 1008 సార్లు భక్తితో జపించండి. అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. శత్రుపీడ తొలగిపోతుంది. ఇక మన అభివృద్ధికి తిరుగు ఉండదు. అపకీర్తి వస్తుందనుకునేవారు 9 శుక్రవారాలు ఈ మంత్రాన్ని ఉదయం 108 సార్లు జపిస్తే అది తొలగిపోతుంది. సత్కీర్తి లభిస్తుంది. మంత్రమేమిటో తెలుసుకుందాం. ఓం మంత్రిణ్యంబా విరచిత విషంగవద తోషితాయై నమః. ఓం మంత్రిణ్యంబా విరచిత విషంగవద తోషితాయై నమః. ఓం మంత్రిణ్యంబా విరచిత విషంగవద తోషితాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.